వెల్కమ్ టు వైక్యూబ్ బిజినెస్. ఓపెన్ ఏఐ తన 12 రోజుల ఈవెంట్ ను ముగించి తన కొత్త ఏఐ మోడల్ అయిన 03ని పరిచయం చేసింది. దానితో పాటు ఖర్చు తక్కువ దుస్తుల్లో ఉన్న 03 మినీ కూడా విడుదల చేశారు. 02ని దాటవేయడం అనేది యాదృచ్ఛిక నిర్ణయం కాదు. ఓపెన్ ఏఐ ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి టెలిఫోనికా యొక్క 02 బ్రాండ్ను ఒక కారణంగా చూపించింది. కానీ అది చాలా ప్రాముఖ్యమైన దశలో ప్రగతి చూపించేలా వ్యవహరించేందుకు కూడా ఉద్దేశించబడిందని అనిపిస్తుంది. శామ్ ఆల్ట్మన్ ఈ ప్రకటన సమయంలో పేరు పెట్టడంలో వారు అంతగా నిపుణులు కాదని సరదాగా చెప్పినప్పటికీ ఈ పేరు ఎంచుకోవడం ఉద్దేశంతో చేసిన నిర్ణయమని కనిపిస్తుంది. 03 మోడల్ ప్రధానంగా ఆలోచనలపై దృష్టి పెట్టి కోడింగ్, గణిత శాస్త్రం, సాధారణ విజ్ఞానం వంటి క్లిష్టమైన పనులను చేయగల సామర్థ్యాలను కలిగి ఉంది. ఓపెన్ ఏఐ మోడల్ ను పూర్తిగా విడుదల చేయకుండా మొదట పబ్లిక్ సేఫ్టీ పరీక్షలు జరుపుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మరియు పారదర్శకంగా వివరించడం అనే వారి విధానాన్ని సూచిస్తుంది. ప్రారంభ ఫలితాలు సానుకూలంగా ఉంటే 03 ఏఐ మోడళ్ల ప్రగతిలో ఒక ముఖ్యమైన అడుగు వేసే సూచనగా భావించవచ్చు. ఓపెన్ ఏఐ ఇలాంటి మోడల్ను మార్కెట్కు తీసుకురావడానికి జాగ్రత్తగా పరీక్షించడం భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన మరియు నిర్ధారిత ఏఐ మోడళ్లకు మార్గం అందించవచ్చు. 03 ఓపెన్ ఏఐ యొక్క కొత్త మోడల్ ఇది రీజనింగ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి రూపొందించబడింది. ఇది అనేక క్లిష్టమైన పనులను ఎదుర్కొనగలదు. 03తో పాటు దాని చిన్న వెర్షన్ అయిన 03 మినీ కూడా ప్రకటించారు. 03 ముఖ్యంగా కోడింగ్, గణిత శాస్త్రం యొక్క సాధారణ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి దృష్టి పెట్టింది. 03 ప్రత్యేకంగా రీజనింగ్ టెస్ట్లో విభిన్నమైన రీతిలో దృష్టి పెట్టడం వల్ల గమనించదగినది. ఈ టెస్టులు గత మోడల్లో అంతగా హ్యాండిల్ చేయబడలేదు. ఓపెన్ ఏఐ 01తో పోల్చితే 03లో చేసిన అభివృద్ధులను ప్రస్తావించింది. ఇది క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో మరింత సామర్థ్యంతో కూడుకున్న సిస్టమ్గా నిలబడింది. ప్రస్తుతం 03 సాధన ఉపయోగానికి అందుబాటులో లేదు. ఓపెన్ ఏఐ పబ్లిక్ సేఫ్టీ టెస్టింగ్ తో ప్రారంభిస్తుంది. ఇందులో పరిశోధకులను దాని శక్తి మరియు పరిమితులను తెలుసుకునేలా ఆహ్వానిస్తుంది. ఏఐ మోడళ్లు మరింత శక్తివంతంగా మారుతున్న కొద్దీ జాగ్రత్తగా పరిశీలన అవసరమవుతుందనే అవగాహన పెరుగుతుంది. ఈ సహకార వాదన ఏఐ మోడళ్లను చురుకుగా పరిశీలించి వాటి ప్రతిభను అర్థం చేసుకోవడం అన్నది ప్రాధాన్యత పొందుతున్న ఒక పద్ధతి. 01 vs 03 01తో పోల్చితే 03 అంగీకరించిన ఫౌండేషన్ ఆధారంగా నిర్మించబడింది. కానీ ముఖ్యమైన అనేక రంగాల్లో అభివృద్ధులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓపెన్ ఏఐ 03ను మరింత క్లిష్టమైన రీజనింగ్ పనులను చేయగల మోడల్గా మలిచింది. దీని పనితీరు బ్యాచ్ మార్కులో చూపబడిన విధంగా మెరుగుపడుతుంది. ఈ రెండు మోడళ్ల మధ్య స్పష్టమైన భేదాలున్నాయి. పై గ్రాఫ్ చూడండి. సాఫ్ట్వేర్ స్టైల్ కోడింగ్స్ పనుల్లో 03 బెంచ్ వెరిఫైడ్ పై 71.7% ఖచ్చితత్వాన్ని సాధించింది. ఇది 01 కంటే మెరుగైన పురోగతిని చూపిస్తుంది. అలాగే పోటీ ప్రోగ్రామింగ్ లో 03 ELO స్కోర్ 2727 చేరింది. ఇది 01 యొక్క 1891 ప్రస్తుత రికార్డును చాలా మించిపోయింది. ఈ సంఖ్యలు ఈ మోడల్ యొక్క సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాయి. అంటే నిజ జీవిత కోడింగ్ సవాళ్లను ఎదుర్కోవడంలో మెరుగుదలతో కూడుకున్నది. కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా 03 గణిత రీజనింగ్ లో కూడా అద్భుతంగా ప్రదర్శించింది. ఏం 2024 పై 96.7% ఖచ్చితత్వాన్ని సాధించింది. ఇది 01 యొక్క 83.3% కంటే చాలా మెరుగైంది. ఈ అభివృద్ధులు 03 యొక్క సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి. ఇది మరింత క్లిష్టమైన మరియు సూక్ష్మమైన సమస్యను పరిష్కరించగలదని సూచిస్తాయి. ఇది మానవ నిపుణులు సాధారణంగా ఆధిపత్యం చూపించే బెంచ్ మార్కులకు దగ్గర పడుతుంది. 03 మినీను 03తో పాటుగా ఒక ఖర్చు తక్కువ పరిష్కారంగా పరిచయం చేశారు. ఇది అధిక రీజనింగ్ సామర్థ్యాలను మరింత యూజర్లకు అందించేందుకు రూపొందించబడింది. అలాగే పనితీరు కాపాడుతుంది. ఓపెన్ ఏఐ దాన్ని కాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రంటియర్ ను తిరిగి నిర్వచించగా చెప్పింది. అంటే ఇది అధిక ఖచ్చితత్వం అవసరమైన పనులకు అనుకూలంగా ఉంటుంది, కానీ బెస్ట్ ల పరిమితులను సమతుల్యం చేస్తుంది. 03 మినీ యొక్క ప్రత్యేకమైన ఫీచర్ అంటే దాని అడాప్టివ్ థింకింగ్ టైం. దీని ద్వారా యూజర్లు మోడల్ యొక్క రీజనింగ్ శ్రమను, పనితీరు, క్లిష్టతను బట్టి సర్దుబాటు చేసుకోవచ్చు. సులభమైన సమస్యల కోసం యూజర్లు తక్కువ శ్రమ రీజనింగ్ ను ఎంచుకోవచ్చు. ఇది వేగం మరియు సమర్థతను గరిష్టం చేస్తుంది. క్లిష్టమైన పనుల కోసం ఎక్కువ రీజనింగ్ శ్రమ ఎంపికలు మోడల్ ని 03తో సమాన స్థాయిలో పనిచేయడానికి అనుమతిస్తాయి, కానీ ఖర్చు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సౌలభ్యం డెవలపర్లు మరియు పరిశోధకులు విభిన్న వాడకాలకు అనుగుణంగా పనిచేసే సమయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం 03 మరియు 03 మినీ పెద్ద స్థాయిలో అందుబాటులో ఉండవు, కానీ ఓపెన్ ఏఐ తన సేఫ్టీ టెస్టింగ్ ప్రోగ్రామ్ ద్వారా పరిశోధకులకు యాక్సెస్ అందిస్తుంది. పబ్లిక్ అందుబాటులోకి వచ్చే విషయానికి వస్తే ఓపెన్ ఏఐ ఒక తాత్కాలిక సమయ రేఖను పంచుకుంది. 03 మినీ జనవరి చివరిలో లాంచ్ అవ్వాలని అంచనా వేశారు. ఇది రీజనింగ్ పనులకు ఖర్చు తక్కువమైన ఒక ఆప్షన్ అందిస్తుంది. పూర్తి 03 విడుదల కూడా త్వరలోనే జరుగుతుంది, కానీ ఓపెన్ ఏఐ ద్వారా సమయరేఖ సేఫ్టీ టెస్టింగ్ సమయంలో పొందిన అభిప్రాయాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైక్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైక్యూబ్ బిజినెస్ ఛానల్.